ప్రమాణం చేశారు. సభకు నమస్కారం. ముఖ్యంగా కనకదుర్గ నృత్య విభవరి 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈనాటి సభాధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి, ఈనాటి శాసనసభ ప్రతిపక్ష నేత, మహోన్నతమైనటువంటి కళల పట్ల ఎంతో మక్కువ ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడో కర్నూలు ప్రాంతంలో ఎక్కడో ఉండి ఈ ప్రోగ్రామ్ను వెంటనే గుర్తు చేసుకుని వెంటనే ముందుగానే ఒక గంట ముందు ఇక్కడికి వచ్చేసినటువంటి గొప్ప వ్యక్తి మధుసూదనాచారి గారికి నమస్కారం తెలియజేస్తూ, నేను వీటి గురించి మాట్లాడేంత వ్యక్తిని కాదు, నాకు సామాజిక రంగంలో సోషల్ సర్వీస్ పర్సన్గా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిని అక్క ఆమనక్క ద్వారా, శృతిలే ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి ద్వారా సోషల్ సర్వీస్ అన్నయ్య, ఇది కూడా కళల పట్ల కూడా సోషల్ సర్వీసే ఉంటుంది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వైకే నాగేశ్వరరావు గారి ద్వారా కనకదుర్గ నృత్య విభవరి అధినేత్రి లైన్ నిర్మలా ప్రభాకర్ గారు పరిచయం అవ్వడం, ఇవాళ ఈ వేదిక మీదగా వచ్చే అవకాశం నాకు కలిగించిన అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా భరతనాట్యం చాలా బ్రహ్మాండంగా చేశారు. వారి తల్లిదండ్రులు కూడా వారిని క్రమశిక్షణగా అలా చేయడం వల్లే గురువులు కూడా చేయగలుగుతారని చెప్పేసి 43 సంవత్సరాల ఈ యొక్క సంస్థ వార్షికోత్సవానికి నిదర్శనం అని తెలియజేస్తూ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీధర్ గారు.